శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ద్వితీయ భావంలోనే చంద్రుడు ఉండడము, 21, 22 తారీఖుల్లో చంద్రుడు దశమాధిపతి అద్భుతంగా ఉన్నాడు కదండి. గురుదృష్టి కలిగి ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. 21, 22, 21st, 22nd డేట్స్లో మీకు ధనుర్యోగం కలగబోతోంది అద్భుతంగా. తర్వాత కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, కుటుంబ సభ్యులతో బంధువులతో మంచిగా బ్రహ్మాండంగా స్పెండ్ చేయడం అంటారు సరే, ఎక్కువగా తిరగడము, వాళ్ళతో సరదాగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా చదువు విషయంలోనూ బాగా రాణించడము, గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గాయకులు కంఠధ్వని మంచి విశేషంగా సంపద స్పందన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ఈ వారంలో అవకాశం ఉందండి. మీరు ఇళ్ళు కొనుక్కోవడం కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీరు కొనుక్కోవడము, వాహనాలు కానీ, ఆభరణాలు, తర్వాత వస్త్రాలు, మంచి మంచి బట్టలు. 4th భావంలో గురుడే కదండి. తల్లిగారి యొక్క ప్రేమ అద్భుతంగా ఉంది. పంచమస్థానంలో రవి, బుధ, శనులు. పంచమస్థానం ఫర్ సినిమా రంగం కూడా చూస్తామండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే రచయితలు ఉంటారు. శని బుధుల కాంబినేషన్ ఎప్పుడైనా సరే ఉంటే రచయితలుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, లేకపోతే సైంటిస్టులుగా ఉండడము, ఇంజనీరింగ్ సంబంధించిన విద్యల్లో బాగా రాణించడము, సైంటిస్టులు బ్రహ్మాండంగా ఉంది కదండి. రవిబుధులు అదే శని బుధులు కాంబినేషన్ అవి ఉంటుంది. సో పంచమస్థానంలో రవిబుధులు ఉన్నారు కాబట్టి సినిమా రంగ ప్రతిభ, కళారంగ ప్రతిభ బాగా ఉంటుంది మీకు. అలాగే స్పోర్ట్స్లో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో కొంచెం చిన్న లాభాలు వచ్చినా నష్టాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుక్రుడు ఆరంభంలో తప్పు కదా, రాహుతో కలుస్తున్నాడు. అంటే రాహు అంటే పరివర్తన, శుక్ర గురువులు పరివర్తన ఉన్నప్పటికీ రాహు విశేషమైన బలవంతం అవుతాడు కాబట్టి శుభ ఫలితాలే ఇస్తాడు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు. ఎటువంటి అనారోగ్యం అంటే ఆరోగ్యంగా ఉండేది చేస్తుంటాడు. మేనమామలకు బాగుండేది చేస్తుంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఎయిడ్ చేస్తుంటాడు. అక్కడంటే విదేశాల్లో మీకు అన్ని యోగాలు కలిగేట్టు చేస్తుంటాడు. స్టాంపింగ్ అని అన్ని యోగాలు కలిగేట్టుగా చేస్తూ ఉంటాడు. అద్భుతంగా ఉంది కదండి. అలాగే 7వ భావాన్ని చని చూడడం వల్ల భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. 8వ స్థానం గురుడు వలన చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. కానీ 6వ భావాధిపతిగా అష్టమస్థానంలో ఉండడం వలన మీకు యోగం తలవంతలంగా వచ్చే ధనయోగము, పూర్వీకుల ఆస్తి పాస్తులు కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. 7వ కుజుడు భాగ్యంలో ఉన్నాడు. తప్పు కదా, కరెక్టే, తప్పే. కానీ భాగ్యంలో కుజుడు దైవ దర్శనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశి వాడికి ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్లు ఉంటుంది సరే, ఆ వ్యాపారాలు బాగుంటాయి. ల్యాండ్స్, భూములు వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయన్న సందేహం లేదు. 10th హౌస్ లార్డ్ మీకు ఉద్యోగం ఇచ్చేవాడు చంద్రుడే కదండి. చంద్రుడు గురుదృష్టి కాబట్టి ఉద్యోగంలో భద్రత, ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నతమైన పదోన్నతి అంటాం కదా, అది మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ బాగున్నాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి, అంటే వాళ్ళకే కాకుండా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లో వచ్చే అవకాశాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి తర్వాత చెప్దాము. ముందు తులారాశి వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి 12వ భావంలో ఉన్నాడు కేతువు కదండి. మిమ్మల్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసేవాడు. 12వ భావంలో కేతువు గురుదృష్టి ఉండి చక్కగా విపరీతం రాణించడానికి అవకాశము, పైగా విదేశాలు వెళ్ళడానికి అవకాశము, సన్మానాలు జరగడము, టెంపుల్స్కి ధనం ఖర్చు పెట్టడము, ఎంత బాగుందండి. గురుదృష్టి చంద్రుడికి ఉండడం అదృష్టం. అంటే 12వ భావంలో 10th హౌస్ లార్డ్ ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా చేస్తుంటారండి. అక్కడ ఉద్యోగం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 16, 17 తారీఖుల్లో యోగము. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు జరుగుతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు
అంటే గంగా నది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.